ఇది సింగపూపాలెం పల్లెటూరు, సుచేతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సుచేతానగర్ పల్లెటూరు అన్నమాట. చూడండి గేదెలు, ఇది పెద్ద గేదె చూస్తున్నారా. చూడండి ఫ్రెండ్స్, సుచేతానగర్ దగ్గర, సుచేతానగర్ మండలం, సింగపూపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక పల్లెటూరు సింగపూపాలెం. ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం, చిన్నకారు సన్నకారు రైతులు పాడి పంట మీద ఆధారపడి వ్యవసాయాన్ని చేస్తూ పాలు అమ్ముకుంటూ జీవనాన్ని గడిపేటటువంటి చిన్న పల్లెటూరు ఇది సింగపూపాలెం. నాటు గేదెల్ని చూడండి, ఎక్కడ షెడ్డు కనబట్ల, ఈళ్ళ వాతావరణం, ఈళ్ళ దొడ్లు ఎక్కడ షెడ్ లేదు. ఈ చింత చెట్టు నీడలోనే పెడ్డల్ని కట్టేసి చూడండి, ఈ గేదె దూడల్ని కట్టేసి పెంచుతారు. చూస్తున్నారు కదా. అంటే ముఖ్యంగా వీటికి రోగాలు ఏమైనా వస్తే 90% వీళ్ళు నాటు వైద్యం ద్వారా బతికించుకుంటారు. డాక్టర్లు ఇటు మరీ ఎక్కువ సీరియస్ అయితేనే వెటర్నరీ డాక్టర్ గారికి కూడా వెళ్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోలు. నాటు వైద్యం ఎవరు? ఆయనైనా నాటు వైద్యం, ఆయన పేరేదో ఉందిగా, చిరంజీవి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ చిరంజీవి గారట బర్రెలకి నాటు వైద్యం చేస్తారట, ఆవులకి బర్రెలకి కూడా. ఓకే ఫ్రెండ్స్, చూడండి గేదెలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇది పెద్ద దూడ. దీనికి ఎన్ని సంవత్సరాలు చిన్న? దీనికి అమ్మ 2 సంవత్సరాల పెద్దట. చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి. అదిగోండి, ప్రెగ్నెన్సీయా? ఇది కట్టిందట ఫ్రెండ్స్, ఇది ప్రెగ్నెన్సీ అట. ప్రజెంట్ చూడండి పెద్ద 2 సంవత్సరాలు దాటింది. కట్టాలంటే 3 సంవత్సరాలు దాటాలి కదా. 3వ సంవత్సరం అట. 2 సంవత్సరాలు దాటేసి 3వ సంవత్సరం కట్టిందట. ఇది చూడండి, ఇది ఒక పెద్ద. అదేమో 2 సంవత్సరాలు పెద్దది. అయితే ఇది 3 సంవత్సరాలు పెద్దది, కట్టినాయి అట. 3 సంవత్సరాల తర్వాతే కడతాయి కనుక చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు కట్టిందంటే ఇక 9 నెలల తర్వాత ఇంతదా? అంటే ఈ కూడా 10 నెలల 9 నెలల అమ్మ గర్భంగా ఉండేది? 10 నెలలు. దాదాపుగా మనిషిలాగానే. మనుషుల్లో 9 నెలలు ఉంటారు, ఇవి కూడా 9 నెలలకు కూడా కొన్ని ఇంతయా? ఆవులు 9 నెలలకి ఇంతాయి, ఈ బర్రెలేమో 10 నెలలకి.